శ్రీ గురుభ్యో నమః. గౌరవం ప్రతి వ్యక్తికి ఆడ మగ తేడా లేకుండా సహజంగా ఎవరి గౌరవం వారికి ఉంటుంది. ఈ గౌరవాన్ని పొందే అర్హత ప్రతి వారికి ఉంటుంది. వారు ధనవంతులా కాదా అని కానీ, వారు ఉన్నత విద్యావంతులా లేక జ్ఞాన సంపన్నులా అని కానీ, వారి కులాన్ని బట్టి కానీ ఉండదు. ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఎవరి విలువ వారికి ఉంటుంది. వారు చేసే పనిని బట్టి కూడా ఎక్కువ తక్కువలు ఉండవు. ఎవరి పని వారికి గొప్ప. ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉంటే ఆ పనిలో రాణిస్తారు. ఎవరు చేసే పని వారికి దైవంతో సమానం. ఎందుకంటే వారు ఆ పని వల్లే వారు వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పని వల్లే వారు సంతోషంగా జీవిస్తున్నారు. అందువల్ల ఎవరి వృత్తి వారికి గొప్ప. అంతేకాని ఈ పని గొప్ప ఆ పని తక్కువ అనేమీ ఉండదు. అన్ని రకాల వారు కలిస్తేనే సమాజం బాగుంటుంది. రెండు చేతులు కలిస్తేనే నమస్కరించగలుగుతాం. ఏ చేతి పని అది చేస్తుంది. ఇందులో ఒకరు తక్కువ లేదు, ఒకరు ఎక్కువ లేదు. భగవంతునికి, పెద్దలకు, ఎవరికి గౌరవ సూచకంగా నమస్కరించాలన్నా రెండు చేతులు కలవాలి. మనం ఇతరుల్ని గౌరవిస్తే వారు మనల్ని గౌరవిస్తారు. గౌరవాన్ని ఎప్పుడూ ఎల్లవేళలా అందరి యందు చూపాలి. అప్పుడే మనం కూడా వారి నుంచి గౌరవాన్ని పొందుతాం. మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా కూడా మనకు అందరి అవసరం ఉంటుంది. మన అవసరం వారికి ఉంటుంది. దీనిలో తరతమ భేదాలు ఉండవు. చేసే పనుల్లో తేడాలు ఉండవచ్చు. అంత మాత్రం చేత వారికి విలువ తక్కువ, ఉన్నవారికి ఎక్కువ కాదు. అందరూ సమానమే. కాకపోతే కొందరికి ధనం ఉండవచ్చు, కొందరికి లేకపోవచ్చు. అంత మాత్రాన మనిషి గౌరవం తగ్గదు. ఎవరి గౌరవం వారికి ఉంటుంది. ఒక భూస్వామి ఉన్నారనుకుందాం. ఆయన భూమిలో పని చేయాలంటే పనివారు కావాలి. ఆ పని చేయటం వారికే వచ్చు, మనం చెయ్యలేం. వారు వచ్చి ఆ పని చేస్తేనే చేను పండుతుంది, మనకు ఆదాయం వస్తుంది. పనివాని దగ్గర భూమి ఉండదు, పని ఉంటుంది. ఆ పని మన భూమిలో చేస్తారు. వానికి జీతం రూపంగా మనం ధనం ఇస్తాం. మనకు భూమి ఉంటే చాలదు, దానిని సాగు చేయాలి. పనివారు సాగు చేస్తారు. అప్పుడు ఆ పని వల్ల ఇద్దరికీ లాభం. ఫ్యాక్టరీ అయినా అంతే. ఫ్యాక్టరీ కట్టినంత మాత్రాన ఉపయోగం ఉండదు. దానిని నడపడానికి నిపుణులైన పనివారు కావాలి. అప్పుడే అది అభివృద్ధిలోకి వస్తుంది. ఫ్యాక్టరీ పెట్టాలంటే ధనం కావాలి. అది యజమాని దగ్గర ఉంటుంది. ఫ్యాక్టరీ పెట్టారు, దానివల్ల 10 మందికి పని దొరుకుతుంది. ఆ ఫ్యాక్టరీ వల్ల అందులో పనిచేసేవారు సంతోషంగా జీవిస్తారు. ఆ యజమాని ఆ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందినందుకు ఆనందిస్తారు. ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేదు. అందరి సమిష్టి కృషి ఫలితంగా అందరూ బాగుంటారు. మనం ఎప్పుడూ ఇతరులలోని వారి ఆశయాన్ని, పనిని, వీటితో పాటు ఆ వ్యక్తిని గౌరవించాలి. ఎవరి పట్ల చిన్నచూపు, భేదభావం ఉండకూడదు. యజమానికి, పనివానికి వారి పనులలో సమన్వయం ఉండాలి. అప్పుడే వారు ఒకరి గౌరవానికి ఒకరు పాత్రులవుతారు. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తమ సహాయ సహకారాలను అందించాలి. మన ప్రాంత అభివృద్ధి అయినా, దేశ అభివృద్ధి అయినా అందరి సమిష్టి కృషి ఫలితమే. అంతేకాని ఏ పని ఒకరి వల్ల అవ్వదు. డబ్బు ఉన్నంత మాత్రాన పని అవ్వదు. ఆ పని చేసేవారు ఉండాలి. అందువల్ల ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి వారు గౌరవనీయులే. వారు చేసే ప్రతి పని గౌరవప్రదమైనదే. కాకపోతే మనుషుల్లో రకరకాల వారు ఉంటారు కదా అని అనుకోవచ్చు. నిజమే. కానీ వారు తక్కువ మంది ఉంటారు. చెడ్డవారు, దుష్టులు, దుర్మార్గులు, చరిత్రహీనులు, ఇలా కొంతమంది. వారిని సమాజం శిక్షిస్తుంది. మంచివారు చాలామంది ఉంటారు. మనం ఒకరిని ఒకరు గౌరవించుకుందాం. ఒకరి గౌరవాన్ని ఒకరు పొందుదాం. ఒకరిని ఒకరు ఆదరిస్తూ, గౌరవిస్తూ సంతోషంగా జీవించుదాం. సమైక్య జీవనమే మన లక్ష్యం. మన లక్ష్యాన్ని ఎవరూ మరువవద్దు. మన లక్ష్యమే మన ఊపిరి. శుభం.